హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్ట మన వీడియోలో వచ్చేసి ఏమిటి వీడియో ఏంటి జుట్టు ఒకటే చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? నేను హెయిర్ ప్యాక్ అనేది వేసుకున్నానండి. ఏమిటి హెయిర్ ప్యాక్ అని అనుకుంటున్నారు కదా! నేనైతే ఇక్కడ జుట్టు అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఉన్నది నా జుట్టు. ఇది నైట్ టైమ్ వీడియో కాబట్టి మీకిలా వస్తుందండి. జుట్టు అనేది చాలా బావుంది యాక్చువల్లీ. జుట్టు చాలా బావుందండి. మెత్తగా చాలా బావుంది. నేనేం పెట్టాను, ఏం ఎలా పెట్టుకున్నాను నేననేది చూపిస్తాను. మెహందీ అయితే పెట్టుకున్నానండి తలకి. ఏ బ్రాండ్ పెట్టాను, ఏమేం వేశాను అని అనుకుంటున్నారు కదా! మీరు పూర్తి వీడియో చూసారంటే గనక మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు తెలుస్తుందండి మీకు. ఎందు చూసారా ఎంత షైనింగ్‌గా ఉందో, ఎంత బావుందో. ఇది ఏదో మనం హెయిర్ కలర్ ఏపిచ్చుకున్నాము అన్నట్టుగా ఉంది జుట్టు చూడడానికి. ఎందుకంటే ఫస్టే ఎప్పుడూ కూడా మనం తలకి గోరింటా పెట్టుకున్నప్పుడు మనం ఏంటంటే షాంపూ అనేది పెట్టకూడదంటండి. అందుకోసమే నేను షాంపూ పెట్టుకోకుండా నార్మల్‌గా చేసేసాను. ఇప్పుడు మనం గోరింటాకైతే పెట్టేసుకున్నాం కదా! ఈ వీడియో పూర్తి వీడియో చూడండి. నేను పెట్టుకున్నాక చూపించిన వీడియో. స్టార్టింగ్ వీడియో అనేది వస్తుంది మనకి. పూర్తి వీడియో చూడండి. దాంట్లో నేను ఏమేమి వేశాను, ఎలా కలిపాను, ఎంతసేపు ఉంచాననేది మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను. ముందుగా అయితే కనుక నేను గోరింటాకు పౌడర్ తీసుకున్నానండి. అదిక అది కూడా ఇలాగా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. మీ జుట్టు పొడవును బట్టి తీసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న బ్రాండ్ వచ్చేసి నిప్పూర్ తీసుకున్నాను ఒక ప్యాకెట్టు. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఈ బ్రాండ్ అయితే నేను తీసుకున్నాను. ఇది తీసుకొని దీంట్లో ఏమేమి వేస్తానో ఫుల్ వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నేనంతా గోరింటా పౌడర్‌కి ఇక్కడ 2 ప్యాకెట్లు కాఫీ పౌడర్ అనేది వేస్తాను. ఎందుకంటే మనకి జుట్టు ఎక్కడైనా పార్టీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి జుట్టు అనేది షైనింగ్ వస్తుంది. జుట్టు ఎదగడానికి కూడా బావుంటుందండి. నేను ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఈ 2 కలిపేస్తున్నాను. కాఫీ పౌడరు, ఇక్కడ ఎన్న పౌడర్ అనేది బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్‌ది ఏమిటి అనుకుంటారు. ఏమీ కాదండి. ఇక్కడ 2 చెంచాలు మామూలుగా 2 స్పూన్ల వరకు ఒక గ్లాసు నీళ్లు వేసి 2 గ్లాసులు 2 స్పూన్ల వరకు టీ పొడి వేసేసి నేను టీ పౌడర్‌లో మరిగించి ఆ డికాషన్ డికాషన్ అనేది వేస్తున్నానండి. మీకు అక్కడక్కడ మా మనవరాలు వాయిస్ వచ్చినా కూడా ఏమనుకోవద్దు. అట్లా ఆటలాడుకుంటూ ఉందండి. నేనైతే వాయిస్ ఇస్తున్నాను. ఏమనుకోవద్దు ఎవరూను. చిన్నపిల్ల కాబట్టి. సో, ఇక్కడైతే గనక నేను హాఫ్ కప్పు పెట్టాను కాబట్టి హాఫ్ కప్పు దీంట్లోకి సరిపోయింది. ఇక్కడ 2 స్పూన్ల వరకు చిన్న స్పూన్‌తో స్మాల్‌దండి. దాంతో 2 స్పూన్ల వరకు టీ పౌడర్ వేసి మరిగించి, చల్లార్చి నేను ఇక్కడైతే కనుక ఇలాగ కలిపేసానండి. ఎన్న అనేది కలిపాను. దీంట్లోనే ఒక 2 స్పూన్ల వరకు పెరుగు కూడా వేసేసి కలిపేసానండి. అది పొద్దున కల్లా కొంచెం ఇక్కడ మనం నైట్ కలుపుతున్నాము. నైట్ కలిపితే మార్నింగ్ వరకు అలాగే ఉంచేయాలండి. అప్పుడే మనకి బాగా ఎన్న అనేది స్మూత్‌నెస్ వచ్చి మనకి తలకి పెట్టగానే చాలా బావుంటుంది. ఆ విధంగా మనం ఎన్న అనేది పెట్టుకున్నారంటే గనక వెంటనే కలిపి, వెంటనే పెట్టినట్టయితే గనక మనకి ఎన్న అనేది కరెక్ట్‌గా పట్టుకోదండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మీరు ఎన్నని నైట్ అంతమాను ఉంచేయండి. మార్నింగ్ లేసాక మీరు మీ వంట అన్నీ అయిపోయాక హ్యాపీగా దీన్ని ఇప్పుడు కలిపేసి మెత్తగా ఉంటుంది. గంధంలా ఉంటదండి ఇప్పుడు. మనం నైట్ కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా! మార్నింగ్ చూసారంటే ఇలాగా మెత్తగా చక్కగా ఉంటుంది. గమ్మున మనకు తల పెట్టుకుంటే కూడా ఇదైపోతుంది. ఇక్కడ ఇంకొక 2 స్పూన్లు గాని పెరుగు వేసుకోండి. ఎందుకంటే చూసారా మెత్తగా అయిపోయింది ఆల్రెడీ. నేను దాంట్లోనే కొంచెం పెరుగు పెట్టాను. పెరుగు పెట్టడం వల్ల ఏంటనుకుంటారు కదా! పెరుగు పెట్టడం వల్ల డాండ్రఫ్ అనేది మనకి తలలో ఉండదండి. మనం డికాషన్ వేసాం కాబట్టి జుట్టు ఎదగడానికి చాలా బావుంటుంది. అందుకోసమే ఇక్కడ ఎగ్ కూడా యూజ్ చేస్తున్నాను. వైట్ పార్ట్ అనేది వేసుకోండి. దీంట్లో ఎగ్ మనకు గుడ్లో ఉండే వైట్ మాత్రమే వేసుకోవాలండి. యెల్లోది పడిందంటే నీసు వాసన వచ్చేస్తుంది.
మీకు గుడ్డు వేసుకోకుండా మీకిష్టం ఉండదు కదండీ! వాళ్ళకి టీ పొడేశారు కాబట్టి, కాఫీ పౌడర్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇది స్మూత్‌నెస్‌గా ఉంటుందండి. గుడ్డు వేయడం వల్ల మనకి మంచి షైనింగొచ్చి ఏదైనా పార్టీకి ఎళ్ళాలనుకునేటప్పుడు ఒక్కరోజు ముందైనా కూడా ఇలా చేశారంటే గనక మీకు జుట్టు అనేది బాగా షైనింగొస్తుంది. నేనైతే గనక ఏ పార్టీ లేదండి. నార్మల్‌గానే జు జుట్టు అనేది బాగా ఎదగడం కోసం నేను అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఇలాగ బాగా కలుపుకోవాలండి. బాగా బీట్ చేసుకొని తర్వాత తలకు పెట్టుకున్నారంటే ఆ గుడ్డు మనం ఎంతో వేయలేదండి. వైట్ పార్ట్స్ ఒక్కటే వేసాము. కావాలంటే ఇంకో గుడ్డు కూడా వేసుకోవచ్చు. మీరు గుడ్డు వేసుకోనట్లయితే గనక దీంట్లో అర టీ స్పూన్ వరకు లెమన్ వేసుకోండి. మీకు అప్పుడు ఇంకా కూడా షైనింగ్ వస్తుంది. బావుంటుంది జుట్టనేది. చూసారా? స్మూత్ పేస్ట్ లాగా ఉంది. ఇప్పుడు మీకు తలకి పెట్టుకున్నారంటే చక్కగా ఉంటదండి జుట్టు. మీరు దీనిపైన గోరింటా పెట్టుకున్నాక, వాష్ అయిపోయాక మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. కలర్ వేసుకోవచ్చు. లేదంటే ఇండిగో ఏమైనా వేసుకోవచ్చండి. జుట్టనేది నాది ఇలా ఉందండి. నేను మామూలుగానే జుట్టు నిన్న, మొన్న స్నానం చేసిన జుట్టు జడ ఊపేసి అలా వదిలేసాను. జుట్టనేది ఇలా ఉంది. నా జుట్టు బానే ఉంటదండి. కానీ ఎప్పుడూ కూడా మన జుట్టు ఇలాగా పెట్టినట్టయితే గనక జుట్టు ఎదగడానికి చాలా బావుంటుందండి. నా జుట్టు ఫస్ట్‌లో చూసారంటే భలే ఉండేది. పాయగా తీసుకోండి. లేదా మీకు ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళుంటే గనక వాళ్ళతో పెట్టించుకున్నారంటే గనక మనం పార్లర్‌కి వెళ్ళినట్టయితే వాళ్ళు పాయికి పెడతారో అలా పెట్టుకోండి. మనకి ఎప్పుడైతే తలలో వేడి ఉంటుంది కదా! ఆ వేడంతా తగ్గిపోయి మనకి జుట్టు ఎదగడానికి చాలా బావుంటుంది. ఇలాగా మనకి టీ పొడి, కాఫీ పౌడర్ వేసాం కాబట్టి కండిషనర్‌గా కూడా ఉపయోగపడుతుందండి. మీరు ఇవన్నీ వేసినట్లయితే జుట్టు ఎదగడానికి కండిషనర్‌గా కూడా చాలా ఉపయోగపడుతుంది. స్మూత్‌నెస్ కోసమైతే నేను ఎగ్ వేశాను. ఎగ్ వెయ్యకపోయినా పర్వాలేదండి. ఇలా మెత్తగా అయింది కారిపోతదేమో అని అనుకోవచ్చు. లేదండి నా జుట్టుకి ఆయిల్ పట్టించలేదు కాబట్టి లేదంటే కిందకొచ్చేస్తుంది ఆల్‌మోస్టు. నేను నూనె పెట్టలేదండి. అందుకోసమే నేను ఇలా పెట్టినా నా కిందకి రావటం లేదు. మీరు 2 పాయలు తీసుకొని అలా పెట్టేసారంటే గనక చక్కగా పెట్టేయొచ్చండి. మంది కిందకి పడిపోకుండా బావుంటుంది. మీకు వీలవుతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరెప్పుడు కూడా పెట్టుకున్నారంటే చక్కగా పెట్టేసుకోవచ్చండి. ఒక్కలే పెట్టుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి పాయ తీసుకొని మీరైతే కనుక వేరే వాళ్ళ హెల్ప్ అమ్మ గాని ఎవరైనా ఇంట్లో ఉన్న ఎవరుంటే వాళ్ళు కింద వరకు పెట్టించాలండి. పైనుంచి కింద వరకు పట్టించినట్లయితే గనక జుట్టు చక్కగా పట్టుకుంటుంది. హెయిర్ ప్యాక్ అనేది ఎప్పుడో ఎన్నో కొన్ని చాలా వీడియోలు చేస్తాను. మీరు సపోర్ట్ చేయాలండి. నా జుట్టనేది చాలా బావుండేదండి. నేను తిరుపతి వెళ్ళొచ్చాక ఒకళ్ళతో జుట్టనేది కట్ చేపించుకున్నాను. అప్పటినుంచి కూడా అస్సలే వెదగడం లేదండి. 1 ఇయర్ పైనే అయిపోయుంటుంది. ఆల్‌మోస్ట్ నా జుట్టు ఎలా కట్ చేశానో అంతకు మించి ఒక ఇంచు పెరిగుంటది చూడండి అంతే. అందుకోసమే చాలా వీడియోలు మీతో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఖాళీ లేక చాలా వీడియోస్ అయితే నన్ను పాత ఛానెల్‌లో పోస్ట్ చేశాను. దాంట్లో కూడా చూడొచ్చండి. నా జుట్టు భలే ఉండేది. సో, మన ఛానెల్ కొత్తగా చేస్తున్నాం కాబట్టి, ఈ ఛానెల్‌కి కూడా సపోర్ట్ చేయండి. నేనెలా చేస్తున్నాను, ఏమేమి యాడ్ చేస్తున్నాను అన్నీ చూసారంటే కనుక, మన వీడియో డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. పూర్తి వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. దేనికి ఎప్పుడు ఏది వాడాలనేది నేను చెప్తాను. చాలా నేను వాడి ఇయన్నీ కూడా నేను యూజ్ చేసినయేనండి. నేను ఆల్రెడీ ఎప్పుడో చానా సార్లు ఎప్పుడో ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. తలకు గాని, ఫేస్‌కి గాని ఏదో ఒకటి. చూసారా? ఇలా పెట్టేసుకోవాలి. ఎప్పటికప్పుడు మీరు పైకైనా, పక్కకైనా ఏం కాదండి. మీరు ఎక్కువ సేపు పెట్టుకోవద్దు. కొంచెం ఆరితే చాలండి. మనకి ఎక్కువ మరింత పెట్టామనుకో, అది బాగా ఎండిపోయేంత వరకు పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా గోరింటాకు. మొత్తం అనేది పట్టించుకోవాలండి. తలకనేది బాగా పట్టాలనమాట. మనకి ఆ తడిదనం అనేది మనకి జుట్టుకి, తలకి లాక్కున్నట్లయితే వేడనేది బయటకొచ్చి జుట్టనేది, తల అనేది మొత్తం ఆరిపోయినట్టు అయిపోతుంది. చూసారా ఎనకాల కొంచెమే ఉంది. ఆ ఎనకాల భాగం కూడా బాగా పట్టించుకొని,
మొత్తం అది కూడా పైకి పెట్టేసుకున్నారంటే మొత్తం మనకి మెహందీ మొత్తం పెట్టేసుకున్నట్టయితే జుట్టు స్మూత్‌గా, షైనీగా చాలా బావుంటుంది. నేను వీడియో పొద్దున్న తీసిన సాయంకాలం మాటలు నేను డ్యూటీకి వెళ్ళొచ్చాక తీసానండి. మరి అంతగా షైనింగ్ రాపోయినా కొంచెం వచ్చింది. సో, మన వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ కట్ చేసి ముందుకు వెళ్లి చూసారంటే అర్థమవుదండి. నేను జుట్టు రియల్‌గా నేను నా ఫేస్ చూపించకపోయినా జుట్టుకైతే నేనైతే చేతులకి కవర్‌లేసుకొని గట్టా కాదండి. చేతులతోనే పెట్టేసుకున్నాను నేనైతే కనుక. జుట్టు చాలా పాడైపోతుందండి. బెంగుళూరులో డబ్బు సంపాదన ఎలాగున్నా గానీ, జుట్టు అనేది చాలా వేర్ లాస్ అయిపోతుంది మనకి. అందుకోసమే నేనైతే ఇలాగా వాడుతున్నాను. ఇలాగైతే గనక జుట్టు మొత్తం ఏసేసుకున్నాను చూడండి. ఇలాగా హెయిర్‌కి ప్యాక్ చేసేసుకున్నాక, ఒక గంట పాటైనా వదిలేసేయండి మొత్తం. మీరు ఏమి టచ్ చేయొద్దు. లేదంటే మీకు కవర్ ఉంటే కవర్ తొడిగేసుకోండి. నేనైతే ఏమి పెట్టుకోను. అలాగే ఉంటానండి. అది కిందకి కూడా కారదు. పైకి ముడి పెట్టాను కాబట్టి కిందకి కూడా రాదు మనకి. ముందు, ఎనక కరెక్ట్‌గా చూసుకొని నాకు ఒక్క ప్యాకెట్ అయితే కనుక ఎగ్జాక్ట్‌లీ సరిపోయిందండి. మీరు ఈరోజు పెట్టుకున్నారు కదా! ఇలాగే షాంపూ పెట్టకుండా తలంటేసుకోండి. రేపు మార్నింగ్ ఉంటది కదా! ఈరోజు పెట్టుకున్నారంటే రేపు ఉంటది కాబట్టి రేపొద్దున్న ఒక్కసారి మీరు హెయిర్ కలర్ ఏసుకోవాలనుకునే వాళ్ళు ఇలా వేసుకున్నారంటే గనక జుట్టు అనేది షైనీగా చాలా బావుంటుంది. మీకు హెయిర్ డ్యామేజ్ అవ్వదండి. ఫస్ట్ కలర్ వేసుకున్నా కూడా మీకు హెయిర్ లాస్ అనేది అవ్వకుండా చాలా బావుంటుంది. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.